నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మీ పిల్లల్లో ఆటిజం ఉందా? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దానికి పరిష్కారం ఏంటి? దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు తెనాలిలోనే చాలా ఫేమస్ అయిన రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నుంచి స్పీచ్ థెరపిస్ట్ ఏంజెల్ రిసర్చ్. హలో ఏంజెల్ గారు. అసలు పిల్లల్లో ఆటిజంను గుర్తించడం ఎలా? ఆటిజం అంటే 2 ఇయర్స్ నుంచి మనం రికగ్నైజ్ చేయొచ్చు ఎప్పుడు వస్తుంది ఏంటి అన్నది. లైక్ సిమ్టమ్స్ వచ్చేసి ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడం, పిలిచినా పలకకపోవటము, నలుగురితోటి కలవకపోవటము, ఎక్కడికన్నా వెళ్ళినా కానీ కిడ్స్తో ఆడుకోకుండా సపరేట్గా ఉండటము, ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. ఇంకొకటి భయం అన్నది కూడా తెలీదు. లైక్ ఒక వెహికల్ వస్తుంది అనుకోండి రోడ్డు మీద, వాళ్ళు జస్ట్ క్యాజువల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే వెహికల్ వస్తుంది ఆగాలన్నవి కూడా తెలియదు అనమాట. మ్యాక్సిమం దీంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువ ఆపోజిట్ పర్సన్కి అన్నది వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అనమాట. అంటే బిహేవియర్లో ఇంకా ఎలాంటి చేంజెస్ చూస్తారు ఆటిజం ఉంటే? మెయిన్ ఐ టు ఐ కాంటాక్ట్ అయితే ఉండదండి. అటెన్షన్ స్పాన్ కూడా ఉండదు. లైక్ ప్రాపర్గా ఒక ప్లేస్లో కూర్చోరు, అటు ఇటు తిరుగుతూనే ఉండడం కానీ, మీరు ఏదన్నా మాట్లాడిస్తున్నప్పుడు కూడా ఇప్పుడు మన ఇద్దరం ఐ టు ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేస్తారు, వాళ్ళు అసలు వినడానికి కూడా ఇష్టపడరు, పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ ఫోన్లో లీనమయ్యే పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. పిలుస్తున్నా కానీ వెనక్కి తిరిగి చూడరు. వాళ్ళకి వినిపిస్తుంది కానీ వెనక్కి తిరిగి చూడరు. ఓకే నన్ను పిలుస్తున్నారు అంటే వాళ్ళు ఇక్కడ అసలు రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. వినికిడి లోపం కూడా ఉంటుందా ఆటిజం ఉన్న పిల్లల్లో? ఉండొచ్చండి, చెప్పలేము. అంటే చాలా తక్కువ ఉంటుంది. మనము ఫస్ట్ ఒక చైల్డ్ మన దగ్గరకు వచ్చినప్పుడు మాటలు రావట్లేదని వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ హీరింగ్ టెస్ట్ చేస్తాము. హీరింగ్ టెస్ట్ చేసి ఒకవేళ హీరింగ్ ప్రాబ్లం ఉంటే అది ఎంత సివియారిటీ ఉన్నది అన్నది మనం చెక్ చేసుకుంటాము. దాన్ని బట్టి నెక్స్ట్ థెరపీస్ అన్నది చూస్తాం అన్నమాట, ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది. అంటే పిల్లల్లో ఏ మాత్రం బిహేవియర్ చేంజెస్ ఉన్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇతరులను పట్టించుకోకుండా, పిలిచినప్పుడు పలకకుండా, సరిగా మాట్లాడలేకుండా ఖచ్చితంగా ఆటిజంగా అది నిర్ధారణ అయినట్టేనా? షూర్ కాదండి. అంటే డిపెండ్స్ అపాన్ సివియారిటీ, ఇంకా మన వాళ్ళతో ఉండే విధానాన్ని బట్టి. ఇప్పుడు 6 నెలలకి పాకడము, అప్పుడే ఫుడ్ తీసుకోవడం అంతా చేస్తుంటారు. లైక్ ఆ సైకిల్ ఎలా ఉంటుందో స్పీచ్లో కూడా మైల్ స్టోన్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు తను ఉన్నాడా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. 6 to 9 months ఎలా ఉంటారంటే పప్పప్ప, బబ్బబ్బ, మమ్మమ్మ, తత, దద్ద అని సౌండ్స్ చేస్తారు. ఆ ఏజ్కి తను అవన్నీ ఆ మైల్ స్టోన్స్ రీచ్ అవుతున్నాడా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అప్పుడు మనము గ్రహించాలి. ఒకవేళ అవి రీచ్ అవ్వకుండా ఇంకా స్పీచ్ డిలే ఉండి ఇంకా తనకి బిహేవియర్ ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక బిహేవియర్ లైక్ పిలిచినా పలకకపోవటం, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవటం, నలుగురు పిల్లలతోటి కలవకపోవటము, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వెంటనే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వటము, లేదా దగ్గరలో స్పీచ్ ప్యాథాలజిస్ట్ గురించి ఐడియా ఉంటే స్పీచ్ ప్యాథాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చేయాలి. జనరల్గా గ్రాండ్ పేరెంట్స్ అంటూ ఉంటారు, మేము కూడా చిన్నప్పుడు అంతే లేటుగా నడిచాము, లేటుగా మాట్లాడాము, అలా అని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికైనా స్పీచ్ థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్ళడానికైనా వెనక ముందు ఆడతారు. అది కరెక్టేనా అసలు? లేదండి. యాక్చువల్గా ఇప్పుడు 80s కిడ్స్కి 2000s కిడ్స్కి చాలా తేడా ఉంది. 80s కిడ్స్లో ఏమవుతుందంటే మ్యాక్సిమం మనము జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ చూస్తాం. లైక్ బాబు ఏడ్చాడు అనుకోండి, ఒకవేళ తను కాకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్, అంటే మదరే ఎత్తుకోవాలని రూల్ లేదు ఆ రోజుల్లో. సో ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్ ఎత్తుకోవటము, లేకపోతే అత్త మామ, పిన్ని బాబాయ్ ఎవరో ఒకళ్ళు ఎత్తుకొని ఆడిస్తూ ఉండేవాళ్ళు. సో ఈ కమింగ్ డేస్లో ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారంటే అయితే వీడియో గేమ్ ఇస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ కూడా స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయాయి. వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ మెన్స్ అందరూ వర్కింగే. ఫ్యామిలీస్ అందరూ వర్క్ చేస్తేనే నడుస్తుంది ఇప్పుడు. సో ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు పిల్లల్ని అంటే వాళ్ళు అడిగినవి వెంటనే ఇచ్చేయటము, మొబైల్ ఇవ్వడము ఆడుకోవడానికి, వీడియో గేమ్స్కి అలవాటు చేయటము, ఈ వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. లైక్ బిఫోర్ 80s 90s కిడ్స్ ఎలా ఉంటారు, అలాగే 2000 కిడ్స్ ఇప్పుడు ఎలా ఉన్నారన్నది నేను ఒకసారి మీకు వీడియో చూపిస్తాను. ఈ ఆటిజం అనేది క్యూరబుల్ ప్రాబ్లమేనా? ప్రాబ్లమ్ని వెంటనే మనం ఐడెంటిఫై చేసి ఇంట్లో ఉంచి, అంటే నలుగురు ఏమంటారు అని భయపడకుండా ఆ ప్రాబ్లమ్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో వెంటనే డాక్టర్స్ని కన్సల్ట్ అయితే దానికి తగ్గ రిజల్ట్ ఇచ్చి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు డెవలప్మెంట్ స్టేజ్ అంటూ కొంత ఉంటుంది మనకి. వన్స్ ఆ డెవలప్మెంట్ స్టేజ్ దాటిపోతే మనకి రిపీట్ అంటే ఇప్పుడు ఉన్నంత షార్ప్నెస్ కానీ బ్రెయిన్ తర్వాత ఉండొచ్చు, కానీ ఇప్పుడున్నంత ఏదో ఒక చిన్న స్టేజ్లో కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నార్మల్ బిలో డెవలప్మెంట్ స్టేజ్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు నార్మల్గా స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మన దగ్గర ఉన్నారు.
ఆల్రెడీ ఒక కేసు మా దగ్గర 1, 2, 3 కేసులు ఫాస్ట్గానే అయిపోయాయి. వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఎడ్యుకేషన్ అంతా బాగానే చదువుతున్నారు. ఇంకా స్కూల్లో ఏం జరిగిందో కూడా నాకు వచ్చి మళ్ళీ క్లినిక్లో చెప్తూ ఉంటారు. అంటే ఏ ఏజ్ కరెక్ట్? ఇప్పుడు 2 years నుండి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటున్నారు కదా, మీ దగ్గరికి తీసుకురావడానికి ఏ ఏజ్ కరెక్ట్? ఏ ఏజ్లో అయితే క్యూరబుల్ కాదు? అది క్యూరబుల్ కాదు అని నేను చెప్పను. ఓకే, ఎవరికైనా క్యూర్ చేయొచ్చు. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్. అవతల వాళ్ళకి వచ్చిన పేషెంట్కి కూడా ఓపిక ఉండాలి, అలాగే థెరపిస్ట్కి యాజ్ యూజువల్ ఓపిక ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అసలు ఎక్కువ శాతం అవతల పేషెంట్ వెయిట్ చేయాలి ఫస్ట్. అంటే పేషెంట్ తాలూకా మా చైల్డ్ తాలూకా వాళ్ళ, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే 1 month వచ్చేసిందా ఇంకెన్నాళ్ళు అని వెయిట్ చేస్తారు. అదేదో కొంచెం ముందు తెచ్చుంటే ఈ పాటికి అయిపోతుండే. వాళ్ళు తెలుసుకొని నలుగురిలో బయటికి వెళ్ళడం ఇష్టం లేక ఈ ప్రాబ్లం తోటి తర్వాత ఎప్పుడుకో తెలుసుకొని మా దగ్గరకు వచ్చి 1 monthలో ఇంకా అవ్వలేదా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో బిలో టైంలో వస్తే బెటర్. లైక్ 2 to 3 years మనకి సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసిన వెంటనే కనిపిస్తే వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తారు. అంటే సిమ్టమ్స్ పేరెంట్స్ గుర్తించినా కూడా అంత తొందరగా వాళ్ళ పిల్లలకి ఆటిజం ఉందంటే ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు, అసలు డాక్టర్ దగ్గరికే తీసుకురారు. అలా చేయడం కరెక్టేనా మరి? కాదండి. పిల్లలు అంటే ఇప్పుడు పిల్లలకి కూడా ఓవర్ ప్యాంపరింగ్ ఎక్కువైంది, గారాబము. అంటే ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటారు. కానీ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అన్నది ఇప్పుడు రోజుల్లో టీచ్ చేసేది చాలా తక్కువగా కనిపిస్తున్నారు పిల్లలు. అంటే ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడండి, నేను భరించలేకపోతున్నాను, అమ్మో ఏడుపు తట్టుకోలేను, ఇది తీసేసుకో అనే పేరెంట్ నేనైతే ఎక్కువగా చూస్తున్నాను. సో అక్కడ ఎవరి మాట వింటున్నారు? పిల్లల మాట పెద్దవాళ్ళు వింటున్నారా, పెద్దవాళ్ళ మాట పిల్లలు వింటున్నారా? సో అక్కడ ఒకటి గమనించుకోవాలి. వాళ్ళ మాట విన్నంత సరే, వాళ్ళ మాట మీరు విన్నారనుకోండి, కత్తడుగుతారు, ఇస్తారా? ఇవ్వలేం కదా. సో అలా ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకుంటాము? సొసైటీకి భయపడి మనం ఇంట్లో పెట్టుకున్నామంటే రేపు ఫ్యూచర్లో సఫర్ అయ్యేది మనమే. అండ్ ఇంకొకటి, బాబుని బయటికి తీసుకొస్తే క్యూర్ అవుతుంది, అలా కాదని చెప్పి నలుగురికి తెలిస్తే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని ఇంట్లోనే పెట్టుకుంటే లైఫ్ లాంగ్ మీరే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అది తెలుసుకొని త్వరగా వచ్చి ట్రీట్మెంట్ థెరపీస్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. తెనాలిలో రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ అంటే చాలా ఫేమస్. ఇప్పటి వరకు మీరు ఎంతమంది పిల్లల్ని క్యూర్ చేయగలిగారు? చాలా మంది ఉన్నారండి, నేనైతే కౌంట్ చేయలేదు. మ్యాక్సిమం 10 to 15 kids వరకు ఉన్నారు. అంటే మేము పెట్టి ఒక 3 years అవుతుంది. ఇప్పుడు 3 yearsలో కూడా మాకు బాగానే అంటే త్వరగానే రికవరీ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. దానికి తగ్గ వీడియోస్, టెస్టిమోనీస్, ఇంకా లెటర్స్ కూడా మా క్లినిక్లో ఒక వాల్ మీద హ్యాంగ్ చేసి ఉంటాయి. అంటే ఓన్లీ ఆటిజం ఉన్న పిల్లల్నే మీరు చూస్తారా, ఇంకా వేరే సర్వీసెస్ ఏమన్నా? లేదండి, ఆటిజం ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ ఆటిజం చూస్తున్నాము. అలాగే డిలేడ్ స్పీచ్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఇంకొంతమందికి చిన్న వేరే ప్రాబ్లమ్స్ తోటి, లైక్ మేనరికం పెళ్ళిళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ, వాళ్ళకు కూడా సంబంధించి లైక్ సెరిబ్రల్ పాల్సీ వాళ్ళ కేసెస్లో కూడా చూస్తాము. అండ్ పెద్దవాళ్ళు వచ్చేసి పారాలసిస్ వచ్చి మాట పడిపోయిన వాళ్ళు, మింగుడు పడని వాళ్ళు, వాళ్ళకు కూడా వాయిస్ థెరపీ ఇస్తాము. అండ్ నత్తిగా మాట్లాడే పిల్లల కోసము ఆర్టికులేషన్ థెరపీ, మిస్ ఆర్టికులేషన్స్ ఉంటాయి కొంతమంది పిల్లలకి, లైక్ అమ్మ ఇట్రా అన్న మాటకి ఆ పలికి మా మిస్ చేయటము, అలా కొన్ని లెటర్స్ మిస్ చేస్తూ ఉంటారు. సో పర్టికులర్గా వాటి మీద వర్క్ చేస్తారు. ఆర్టికులేషన్ వర్క్, వాయిస్ థెరపీ, స్వాలోయింగ్ థెరపీ, స్పీచ్ థెరపీ చేస్తాము. అండ్ ఏవిటీ కూడా ఉంటుంది మన దగ్గర, ఆడిటరీ వర్బల్ థెరపీ. లైక్ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు వినికిడి సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువ లాస్ ఉంటే కనుక కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తున్నారు. సో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అయిపోయాక ఆడిటరీ వర్బల్ థెరపీ అని ఉంటుంది, ఆ థెరపీ కూడా చేస్తాం. అంటే ఎలాంటి పిల్లల్ని మీ దగ్గరికి పంపించవచ్చు? ఇంకోటి ADHD కూడా అంటారు, ఆటిజం అంటారు. ఎలాంటి పిల్లల్ని మీ దగ్గరికి పంపిస్తే మీరు వాళ్ళని త్వరగా నార్మల్ పిల్లలుగా మార్చగలరు? మాటలు రాని పిల్లలు, మేనరికం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చిన పిల్లలు. సో కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి అన్నది ఒక హిస్టరీ తీసుకుంటాము. ఫలానా అని కాదు, ఇప్పుడు బుద్ధిమాన్యం పిల్లలని కూడా అంటారు కొంతమంది. వాళ్ళని డిజేబుల్డ్గానే చూస్తారు కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఎవరు చూడరు. సో మేమేంటి అంటే ఫస్ట్ కేసు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని నేను ఎప్పుడు డిజేబుల్డ్గా చూడను.
డిఫరెంట్లీ ఎబుల్డ్గానే చూస్తాను. లైక్ వచ్చారనుకోండి, ఫస్ట్ వాళ్ళ హిస్టరీ తీసుకుంటాను. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అండ్ నెక్స్ట్ దీని సివియారిటీ ఏంటి, నా థెరపీ ప్లాన్ ఏంటి, నేను ఈ కేసుకి నేను ఏమేమి చేయగలను, ఏమేమి థెరపీస్ ఇస్తే వర్కౌట్ అవుతుంది అన్నది నేను చేయగలను. అంటే ఏంటి మీ స్పెషాలిటీ ఏంటి? చాలా ఉంటాయి కదా, స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్స్ అంటే కోకల్లలుగా ఉంటాయి. అంటే మీరు ఏ విధంగా ఇంకా క్రియేటివిటీగా ఎలా చెప్తారు? క్రియేటివిటీగా అంటే మ్యాక్సిమం స్పీచ్ థెరపీ అంటే ఎక్కడైనా కాస్ట్ ఎక్కువ, మేము ఎఫోర్డ్ చేయలేము అని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్లో మేము వచ్చిన సిచ్యువేషన్స్ని బట్టి, వాటిని చూసుకుని మేము వచ్చిన కండిషన్స్లో నుంచి కానీ, మాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ మ్యాక్సిమం పేదవాళ్ళకి, అలాగే మట్టి పనికి వెళ్ళే వాళ్ళకి మేము థెరపీస్ కొంచెం అందుబాటు ధరల్లో ఇస్తాము. లైక్ ఫ్రీగా, కొన్ని కేసెస్లో ఫ్రీగా కూడా చేస్తున్నాము. పిల్లలకి ఆటిజం ఉంటే నిజంగా ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఒక రకంగా చెప్పాలంటే నరకం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి పిల్లల్ని చూస్తూ గడపాలంటే కూడా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లల్ని ఎలా చేయాలి, ఏంటి, ఎలా మార్చాలి అని. అలా బాధపడుతున్న తల్లిదండ్రులకు మీరు ఏమైనా భరోసా ఇవ్వగలరా? డెఫినెట్గా అండి. లైక్ ప్రాబ్లం అన్నది మనకి తెలుసు, సొసైటీకి భయపడి ఆగిపోతే మనం అక్కడే ఆగిపోతాము. కానీ బాధపడుతుంది మీరు, మీ బాబుతోటి కానీ, మీ పాపతోటి కానీ. ఎప్పుడైతే మీరు బయటికి వస్తారో అప్పుడే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అలా కాకుండా నేను ఇంట్లోనే ఉంటాను, మా హస్బెండ్ ఒప్పుకోరు, లేదా మా అత్తమామలు పంపించరండి, అక్కడికి పంపించరు, ఇక్కడికి పంపించరు, ఇదంతా కాదు. అండ్ ఇంకొకటి, చైల్డ్కి మనం ఎంతవరకు నేర్పిస్తున్నాము అన్నది కూడా మనం తెలుసుకోవాలి. ప్యాంపరింగ్ కూడా, గారాబం కూడా ఎంతవరకు ఇస్తున్నాము, ఎంత మొండిగా అయిపోతున్నాడు అన్నది కూడా చూసుకోవాలి. అండ్ నా మెయిన్ మదర్స్కి పేరెంట్స్ అందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఓకే అయిపోయింది, అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, మనం ఒకసారి దాన్ని ఆటిజం అని తెలుసుకున్నాం, లేదా ఏదైనా ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాం అనుకోండి, దానికి సొల్యూషన్ వెతుక్కోండి అని చెప్తాను. అంటే ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో చేయకుంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అంతేనా? డెఫినెట్గా అండి. ఆ విషయంలో అసలు నెగ్లెక్ట్ చేయదు. లేదు. ఇంకొకటి, పేరెంట్స్ కూడా మదర్ ఫాదర్ తిట్టుకుంటూ ఉంటారు, నీ వల్లే అయింది అని చెప్పి. సో అయిపోయింది, అది అయిపోయింది, ఇంకా మనం జరిగిన దానికి మనం ఏం చేయలేము. జరగాల్సిన దాని గురించి ఆలోచించి త్వరగా ముందుకు వచ్చి థెరపీస్ తీసుకుంటే, దానికి తగ్గ ట్రీట్మెంట్స్ తీసుకుంటే త్వరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే పూర్తిగా నార్మల్ పిల్లల్లాగా మార్చొచ్చా ఆటిజం ఉన్న పిల్లల్ని? మార్చొచ్చండి. అంటే డిపెండ్స్ అపాన్ సివియారిటీ డిపెండ్స్ అపాన్ సివియారిటీ. అంటే మైల్డ్ టు మోడరేట్ ఉండొచ్చు, మోడరేట్ టు సివియర్ ఉండొచ్చు, సివియర్ టు ప్రొఫౌండ్ ఉండొచ్చు, చెప్పలేం కదా. అంటే ఇప్పుడు వాళ్ళు మనకిచ్చిన సపోర్ట్ని బట్టి కానీ, మనం చేసే థెరపీస్ని బట్టి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మేము వర్క్ చేస్తాము, 45 minutes స్పీచ్ థెరపీ సెషన్ అనుకోండి, 24 hours 45 hours ఈజ్ నాట్ అ బిగ్ థింగ్, అదొక పెద్ద డీల్ ఏం కాదు. సరే ఒక 2 hours నా దగ్గర తీసేయండి, 22 hours. ఇంకా మిగతా కొన్ని 5-6 గంటలు పడుకున్నా మిగతా టైం మీ చేతిలో ఉంది, మీరేం వర్క్ చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. మదర్ పేరెంట్స్ కూడా చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ టైం ఆపేయడం కానీ, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, బయటికి తీసుకెళ్ళడము, అవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి సిచ్యువేషన్ ఒక కళ్ళ ముందు జరుగుతుంది, ఓకే మా బాబుకి పాపకి ఆటిజం అని తెలిసింది, మళ్ళీ ఇంటికి వెళ్తారు. నేను ఎంత కౌన్సిల్ చేసినా కానీ, లైక్ మీరు అన్నం పెట్టేటప్పుడు ఫోన్ ఇవ్వద్దండి అని చెప్తాము. ఆ అన్నం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఫోన్ ఇస్తారు వాళ్ళు, ఫోన్ ఇస్తేనే తింటాడండి అని అంటారు. మీ టైంలో ఇప్పుడు 80s kids కి ఫోన్స్ అన్నవి లేవు. ఆ టైంలో మీరు ఒక్కసారి రిమైండ్ చేసుకోండి మీ చైల్డ్హుడ్ డేస్. ఆ రోజుల్లో మీరు అన్నం తినకపోతే మీరు బయటికి వెళ్ళి, అంటే బయటికి అరుగుల మీద తిప్పుతూ తీసుకెళ్ళి, అమ్మమ్మ తాతయ్య అదుగు కుక్క వస్తుంది, అదుగు ఆవు వస్తుంది అని అలా చెప్పి తినిపించేవాళ్ళు. ఇప్పుడు సింపుల్ గా ఫోన్ ఇచ్చేసి కూర్చోబెడుతున్నారు. తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది ఎంతో కొంత, అంతేనా? డెఫినెట్ గా అండి. అంటే వర్కింగ్ అవర్స్ మనకు ఉంటది, కానీ పిల్లలకి కూడా మనం కొంచెం టైం ఇస్తే బాగుంటది. ముఖ్యంగా ఫోన్లకి, టీవీలకి, ఇలాంటి వాటికి దూరంగా ఉంచి అవుట్డోర్ గేమ్స్ ఆడేయడం బెటర్. ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు పిల్లలకి ఎవరికి లేవండి, మాక్సిమం చాలా తక్కువగా ఉంది. మ్యాక్సిమం ఏంటంటే వీడియో గేమ్స్ ఇంట్లో ఉంచడం, దట్ టు కరోనా టైంలో బాగా ఎఫెక్ట్ అయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఉండటము, వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేయటము. అండ్ ఇంకొకటి, వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేసరికి వాళ్ళు వచ్చి ఏదో అడుగుతూ ఉంటారు,
లైక్ అమ్మ అది ఇవ్వు అని అంటే అది అక్కడుండి తెచ్చుకోపో అనండి. అలా కాకుండా ఏంటి నాన్న ఏం కావాలని కొంచెం కూడా టైం తీసుకోరు. ఆ మినిట్ వాళ్ళకి ఇస్తే బాగుంటది. వీలైనంతగా పిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అంతేనా? అండ్ ఇంకొకటి మదర్స్ కూడా అది మిస్ అవుతారు కదా, వాళ్ళు అదెందుకు ఫీల్ అవ్వట్లేదు? మదర్స్ ఇప్పుడు ఆ క్యూట్ వర్డ్స్ ఉంటాయి చూడండి చిన్నపిల్లలు మాట్లాడేవి, అవి మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ కూడా ఇప్పుడు చాలా మంది మదర్స్ కి తక్కువగా ఉంది. మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళలో ఎలాంటి చేంజెస్ ఉన్నా ఖచ్చితంగా స్పీచ్ థెరపిస్ట్ని సంప్రదించాలి అండ్ డాక్టర్ని సంప్రదించాలి అని అంటారు, అంతేనా? మీరు అంటే ఇప్పుడు తెనాలి అంటున్నారు, పీడియాట్రిషియన్ డాక్టర్ని సంప్రదించాలి, తెనాలి అంటున్నారు. మరి మీ దగ్గరికి రావాలంటే మీ దగ్గర స్పీచ్ థెరపిస్ట్ కదా మీరు, మీ దగ్గర పిల్లలకి నేర్పించాలంటే ఎలా మరి? ఓన్లీ తెనాలిలో ఉన్న పిల్లలకేనా? లేదండి, యాక్చువల్గా రేపల్లెలో కూడా మాకు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నాము. ఆల్రెడీ జరుగుతున్నాయి దానికి సంబంధించిన వర్క్స్. అండ్ తెనాల్లో అంటే చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళకి కూడా మేము అందుబాటులో దగ్గరలోనే ఉన్నాం. బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మధ్యలో ఉంటాము. అండ్ వాకబుల్ డిస్టెన్స్ కూడా ఎక్కడి నుంచి రావాలన్నా కానీ మేము డెఫినెట్ గా ఏ టైంలో అయినా అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏంటి అంటే ఏదైనా అడ్రస్ ఏదైనా చెప్తారా? ఫోన్ నెంబర్స్ కానీ? బట్టావారి వీధి, గంగానమ్మపేట, బిసైడ్ సాంబశివరావు గారి హాస్పిటల్ ఉంటుందండి. ఎమికల్ డాక్టర్ గారు సాంబశివరావు గారు ఉంటారు, ఆయన చాలా ఫేమస్. ఆ హాస్పిటల్ పక్కనే పైన రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ అని ఉంటుంది. ఈ రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ పెట్టడానికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు నాకు? కారణాలు అంటే నేను హైదరాబాద్ స్పీకర్ అకాడమీలోనే చేశానండి, బ్యాచిలర్స్ ఆఫ్ ఆడియాలజీ. మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాక నేను మళ్ళీ రిటర్న్ తెనాలి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మా నేటివ్ ప్లేస్కి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తానని. అయితే నేను కొన్ని జాబ్స్ కోసం వెతుకుతున్నప్పుడు కూడా చాలామంది అన్క్వాలిఫైడ్ వాళ్ళని పెట్టి రన్ చేస్తున్నారు. తెనాల్లో చూశాను, గుంటూరులో చూశాను, వాళ్ళు హోమ్ సర్వీసెస్ చేస్తున్నారు. అంటే ప్రాపర్గా థెరపీస్ అన్నవి పిల్లలకి వెళ్ళట్లేదు. సో రాను ఏంటంటే నేను ఫస్ట్ ఒక స్పీచ్ థెరపిస్ట్గా తెనాల్లో అడుగుపెట్టినప్పుడు నా గురించి తెలిసినప్పుడు వన్ బై వన్ వస్తూ నాకు ఇలా అని చెప్తూ వచ్చారు. అండ్ ఇంకొకటి చాలామంది పేదవాళ్ళు మమ్మల్ని కలిసినప్పుడు కూడా మేము ఎఫోర్డ్ చేయలేమండి అన్ని థెరపీస్, మేము పెట్టలేము, మేము చేయించలేము అని చెప్పేసి ఇంట్లోనే పెట్టేసుకున్నాం. సో అందరికీ నేను ఫ్రీ సర్వీసెస్ ఇవ్వలేకపోవచ్చు, కానీ పర్టికులర్గా వాళ్ళ కోసమే ఇవ్వాలి అన్నది అండ్ నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ కూడా అది. ఇప్పుడు నేను మా ఫాదర్ ఎస్పీ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేసేవాళ్ళు. మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు మేము చాలా స్ట్రగుల్స్ నుంచి బయటికి వచ్చాము. సో ఒక కార్పొరేట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంత వేరియేషన్ ఉంటుందో అండ్ నేను అది వాళ్ళలో గమనించాను ట్రీట్మెంట్ విషయంలో కూడా. సో అది నా విషయం వచ్చేసరికి నేను ఒక డాక్టర్గా నేను వర్క్ చేసినప్పుడు అందరికీ సమానంగా వెళ్ళాలి. అంటే డబ్బులు ఇంపార్టెంట్ కాదు, థెరపీస్ ఇంపార్టెంట్. వాళ్ళకి ప్రాపర్గా వెళ్తున్నాయా లేదా, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారా లేదా. అండ్ ఇంకొకటి చైల్డ్ ఎప్పుడు డిపెండెంట్ అవ్వకూడదు, అది మా మెయిన్ గోల్ అనమాట. ఎప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు నేనున్నానండి, నా లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది చెప్పలేము. ఇప్పుడు నాకు పుట్టిన పిల్లలైనా నా మీద డిపెండ్ అవ్వకూడదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎలా ఉంటారంటే, పేరెంట్స్ ఉన్నంతకాలం ఖచ్చితంగా బాగుంటారు వాళ్ళు, డెఫినెట్గా. మదర్ అయినా ఫాదర్ అయినా పిల్లల్ని పోగొట్టుకోలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా చూసుకుంటారు. నెక్స్ట్ ఏంటి, పిల్లల్ని ఎవరు చూస్తారు? వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు బతకగలగాలి. అవును, వాళ్ళు చూసుకోగలగాలి. అది మా మెయిన్ థాట్ అనమాట. సో అది మెయిన్ రీజన్ నేను తెనాల్లో క్లినిక్ పెట్టడానికి కారణం కూడా. నేను హైదరాబాద్లో చేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో స్పెషల్ ఇంట్రెస్ట్ తెనాలి మీద. ఇంకా చుట్టుపక్కన ఎవరైనా పల్లెటూరు వాళ్ళ క్యాంపులు కూడా పెట్టడానికి మేము ముందుకెళ్తాము. వాళ్ళు ఇంకా తెలుసుకొని మా గురించి, మేమంతా ప్రైజెస్ కూడా మా దగ్గర ఎక్కువగా ఉండవు, వచ్చి త్వరగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలని కోరుకుంటాం. అందరి పిల్లల్ని మంచిగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు, అందరి పిల్లలు, అంతేనా? అంతే అండి, నాకు అందరి పిల్లలు సమానమే. అందరి పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలగాలి, అంతేనా? అండ్ ఇంకొకటి, పిల్లలు మా దగ్గరకు వచ్చాక వాళ్ళు ఖచ్చితంగా మా పిల్లలే, నేనే వాళ్ళకి అమ్మను అవుతాను అక్కడ. ఒక్కొక్కసారి ఫస్ట్ ఏడుస్తారు వాళ్ళు రావడానికి, కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఏడుస్తారు. పిల్లలలో ఎలాంటి సమస్యలున్నా వాళ్ళు నార్మల్ పిల్లల్లాగా లేకుండా, నడవడం లేట్ అయినా
బిహేవియర్ లో చేంజెస్ ఉన్నా, మాట్లాడడం లేట్ అయినా ఖచ్చితంగా డాక్టర్ ని చదువులో సంప్రదించాలి. వెనకపడినా కూడా చదువులో మన వెనకబడ్డా దగ్గర కూడా. స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది. ఓకే. లైక్ అక్షరాలు తిప్పి రాయటము, చెప్పింది గుర్తు పెట్టుకోలేకపోవటం, నెంబర్స్ కూడా ప్రాపర్ గా గుర్తు పెట్టుకోలేకపోవటము, ఇవన్నీ మనకి స్పెషల్ ఎడ్యుకేటర్ ఉన్నారు. తన ద్వారా కూడా కొన్ని సర్వీసెస్ ఇస్తున్నారు. ఎలాంటి పిల్లలనైనా నార్మల్ పిల్లలుగా మారుస్తా అంటున్నారు, అవును. అంతేనా? అవునండి. థ్యాంక్ యూ ఏంజల్ గారు, థ్యాంక్స్ థ్యాంక్ ఫర్ యూ కమింగ్. అండి. మీరు ఏంజల్ గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.